ఫార్మా కంపెనీలకు రోడ్లకు ఒకడానికి కాదు, తెలంగాణను నాశనం చేసి కంపెనీలకు ఇస్తుంది. ఏ ప్రభుత్వమైనా సరే అందరూ ఒకటే, అందరూ అదే తానుగుడ్డలు, అదే గుడ్ పక్షులు. నేను ఆపుతాయినా అంటే మీకు అభ్యంతరం ఉంటే ఆపిస్తే ఏదో ఒక విషయం మాట్లాడాలి. ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమం ఏదైతే మనం మొదలుపెట్టామో ఆకాంక్షలు నెరవేరలేదు. మనం అనుకున్న తెలంగాణ రాలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కాలేదు. అవే రాక్షసులు రూపం మార్చుకొని గద్దె మీద కూర్చున్నాయి. అవే రాక్షసులు బ్రాండ్ మార్చుకున్నాయి. లేబులదే సీసావదే, లేబులే కొత్త పాత సీసా, పాత సారా, కొత్త లేబుల్, కొత్త టేబుల్, అన్నీ అవే ఉన్నాయి, ఏం మారలే. అందుకనే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అన్ని ఫార్మా కంపెనీలే కదా. ఫార్మా కంపెనీలు పెడితే సార్ చెప్పినట్టు డివిస్ కంపెనీ చౌటుపల్లి పోతే ఎంత నాశనమైంది, సిరీస్ నాశనమైంది. చౌటుపల్లి పోతే తేరట్పల్లి, జేకేసారం, తారసింగారం, దోతిగూడెం, ఒక ఊరు కాదు, కొయ్యలగూడెం మొత్తం నాశనమైంది. నీళ్ళు కూడా తాగేటట్లేదు. అన్నిటికంటే ఎక్కువ విషయం ఎక్కడ ఉంది? పటంచెరు భాష పరిహారం. మేము పోయి స్వీడిష్ కంపెనీ తీసుకొచ్చినాం, సుప్రీంకోర్టు పోయినాం. స్వీడన్ వాళ్ళు నెట్ల కొట్టు చూడండి, వాళ్ళు పరిశోధన చేసి భయంకరమైన విషయం ఎక్కడ ఉంది, ఆ గాలి పిలిస్తే రోగాలు వస్తాయని చెప్పారు. ఏం జరిగింది? మేము తెలంగాణ ఉద్యమం కాదు మొదలుపెట్టింది, వీటికి వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాం, తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మొన్న మీటింగ్ పెట్టిలో మధ్యన మాట, మొన్న మన సీరియస్ విషయం, మొన్న ఇప్పుడే పసుపు రవీందర్ వెళ్ళిపోయిండు. 420 ఉంది, 420 ఇప్పుడు టైం మంచిది కాదు. 420 ప్రభుత్వాలు ఉన్నాయి కదా. పసుపు రవీందర్ మేము కలిసి మొన్న మీటింగ్ పెట్టాం. తెలంగాణలో విద్యారంగం మీద మళ్ళీ ఆంధ్ర కార్పొరేట్ కంపెనీల పెత్తనమే ఉన్నది. తెలంగాణలో వైద్య రంగం మీద ఆంధ్ర కార్పొరేట్ కంపెనీల పెత్తనమే ఉంది. ఎక్కడ వచ్చింది? ఎక్కడ మార్పు వచ్చింది? లేదు. నిజాం పోయిన ఇక్కడ మీరు మాట్లాడుతుంది ఎట్లా? జోకులు చేసుకోవద్దు. నేను సీరియస్ విషయం సీరియస్ విషయం. మళ్ళీ మన ఉద్యోగం మొదలు పెట్టాలి. ఇది అయిపోయిందని ఎట్లా అనుకుంటున్నారు? మనం అడగవుతుంది. నేను చెప్పిన నాకు వచ్చిన ₹1,00,00,000 నన్ను ఎవరు కొనలేడు. నన్ను కొనేటోడు ఏ అమ్మకు పుట్టలేదు. నువ్వు అక్కడ రాగానే తెలుసు. మేము చేసింది ఏం తెలుసు మీకు? ఎక్కడున్నారు? ఇగో గద్దరని ఉన్నాడు, మీకు తెలుసా? ఎక్కడున్నారు మీరు? కేసీఆర్ అంటే ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ చంద్రబాబు నాయుడు పదాలు తీసుకుంటున్నాడు. పిల్లలు చెప్పినప్పుడు ఎక్కడున్నారు? మన కదా ఉన్నది, నేను గద్దరన్నే కదా ఉన్నది. మానవ జీవనం చెప్పినప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? ఇక్కిరి సిద్ధి చెప్పిన ముక్క కన్నా చెప్పినప్పుడు మేమే శవాలన్నీ తీసినాం కదా. విమలకం తెలుసు ఆ సంగతి. గద్దరన్ను రాష్ట్రానికి ఎక్కడ పెట్టినాము? తెలంగాణ ఎక్కడ ఆడుతున్నారు. మేమే కదా వైద్యం చేయించింది. పిల్లలకు తెలుసు, మేమే కదా చేయించింది. ఎవరు ఉన్నారా? అది ఎందుకు మాట్లాడతలేదు? వాడు ₹1,00,00,000 ఇచ్చి మమ్మల్ని కొట్టు. ఎవడు వాడుకోడు. మా ఏ అమ్మకి ఇంకా పుట్టలేదు దాన్ని వాడుకోడు. పుడతాడేమో తెలియదు, ఇప్పుడైతే పుట్టలేదు కూడా. మళ్ళీ పోరాటం చేయాలి. మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ సాధించలేదు. మనము సాధించడం అడుక్కోవద్దు. అడుక్కుంటే హమారే హక్ మాంగ్తే మగ్దుం మొయిదీన్ చెప్పినట్టు శాంతిదారే మాంగ్తే అన్నాడు. మగ్దుం మొయిదీన్ అడిగిండు, నువ్వు నిజాంని చెబుతున్నావు, నీకేం కావాలో చెప్పి నిజాంని అడుక్కున్నాడు. మంచిది రాసిచ్చింది. నిజాంని అడిగితే ఏం రాసిచ్చింది తెలుసా? అరే తెరా గడ్డి దేరే, నీ సింహాసనం మీద గడ్డి నేత వర్ణ తెర గర్దన్ దేరే అన్నాడు. మేము కూడా అడుగుతాం, అరే నీ సింహాసనం లేకపోతే కలక్కాయి. అట్లా అడగాలి మనం తప్ప చిన్న చిన్నవి. ఏది ₹1,00,00,000 దీనికోసమే ఖర్చు పెడతా. తెలుసుకో. నువ్వు ఎక్కడ నువ్వు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు గద్దర్ నిలిచినప్పుడు ఎక్కడ నువ్వు అడుగుతున్నా. మీరు లేరెవరు? ఇగో విమలక్కు ఉన్నది,